నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మంగళగిరి. స్వామివారి దేవస్థానంలో ఈ 22/2/2026 నుండి 5/3/2026 వరకు బ్రహ్మోత్సవాలు జరుగునట్లుగా ఆగమ శాస్త్ర పెద్దలు నిర్ణయించి ఉన్నారు. ఆగమ శాస్త్ర పెద్దల ప్రకారం 22/2/2022న ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం అత్యంత ఘనంగా మొదలవుతాయి. 22/2/2022న స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి యథావిధిగా ప్రతి సంవత్సరం అయితే ఏ కార్యక్రమాలు జరుగుతుందో అత్యంత ఘనంగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఈ 2/3/2026 రాత్రి అంటే మార్చి 3వ తారీఖు 2వ తారీఖు రాత్రి వచ్చేసేటప్పటికి స్వామివారి కళ్యాణం 12 గంటలకు ఉంటుంది. ఈసారి బ్రహ్మోత్సవాల్లో చిన్న ప్రకృతి కారణంగా ప్రకృతి వైపరీత్యమానంగా దీంట్లో చంద్రగ్రహణం అనే దాని వల్ల 3వ తారీఖు వచ్చేసి రథోత్సవం అనేది స్వామివారి దేవస్థానం వరకు మాత్రమే పరిమితం చేయడం జరుగుతుంది. అనగా 3/3/2026 అంటే కనుక మార్చి 3 ఉదయం స్వామివారు రథం నుండి భక్తులందరికీ దర్శనం భాగ్యం కలిగిస్తారు. అనగా మార్చి 3వ తారీఖు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు స్వామివారి రథం మీద వేయించేసి ఉంటారు. అక్కడి నుంచి మాత్రమే భక్తులు దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. తదనంతరం ఆ రోజు చంద్రగ్రహణం గడియలు ఉదయం 9 గంటల నుండి ఉన్నందున ద్వారబంధనం చేయాల్సిన కారణం రీత్యా స్వామివారిని 8:30 మళ్ళీ దేవస్థానం లోపలికి ప్రవేశపెడతాము. దయచేసి భక్తులందరూ కూడా ఈ మార్పును గ్రహించి దయచేసి స్వామివారి రథోత్సవం అంటే రథం పై నుంచి స్వామివారిని 3/3/2026 కూర్చున్నాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణ. జయ నారసింహ, జయ జయ నారసింహ. మాతా నరసింహస్య పితా నృసింహ, భ్రాతా నరసింహస్య సఖా నరసింహ, విద్యా నరసింహో దరుడం నరసింహ, స్వామి నరసింహ సకలం నరసింహ. మన మంగళాద్రి పురాధీశ్వరుడు మన అందరినీ కూడా ప్రతినిత్యం కూడా మనందరినీ సంరక్షిస్తూ మనకి ఎటువంటి బాధలు ఇంటి బాధలు లేకుండా మనందరినీ కూడా కాపాడుతున్నటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారు బ్రహ్మోత్సవాలు రేపు నుండి ప్రారంభం అవుతాయి 4వ తేదీ దాకా. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వైఘానస ఆగమ యుక్తంగా నవ్వానిక దీక్షతో స్వామికి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో షష్ఠి రోజున మొదలుపెట్టి మళ్ళీ పాడ్యముతో ముగియనున్నది పౌర్ణమిల్లిన తెల్లారి రోజున. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మచే ఉత్సవాల ఉత్కృష్టం అంటే ఉత్సవం అనేది అత్యంత గొప్పమైనటువంటి ఉత్సవం. ఈ ఉత్సవాలు ప్రతి మాసంలో కూడా చేస్తుంటాం. అదేవిధంగా ప్రతి తిథుల్లో కూడా మనం ఆ స్వామివారికి ప్రీతి అయిన తిథులు వచ్చినప్పుడు ఏకాదశి కానీ అట్లాంటి పర్వదినాల్లో కూడా స్వామివారికి ఉత్సవాలు చేస్తూ ఉంటాం మనందరం కూడా. ఈ ఉత్సవాలన్నీ కూడా అన్నిటిలో కూడా అత్యంత గొప్ప అయినది అత్యంత వైభవపేతంగా జరిగేది బ్రహ్మోత్సవం. ఈ యొక్క బ్రహ్మచే చేయబడిన ఉత్సవం కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవము అంటారు. ఒక్కొక్క స్థానాల్లో ఆ దేవాలయాల్లో ఆ స్వామివారు ఏ రోజు అయితే అక్కడ ప్రతిష్ఠించబడ్డారో స్వామి వచ్చి ఉన్నారో ఆ రోజున దాన్ని ప్రమాణంగా తీసుకొని అక్కడ స్వాములు ఆ రోజున స్వామివారికి బ్రహ్మోత్సవం చేయడం జరుగుతుంది. అటువంటి వాటిల్లో మన మంగళాద్రి పురాధీశ్వర శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారు పాల్గొన మాసంలో పౌర్ణమి చతుర్దశి తిథి రోజున స్వామివారు మనకి మన క్షేత్రంలో పాండవులచే ప్రతిష్ఠించబడినట్టుగా మన పురాణాల్లో రాస్తున్నాయి కాబట్టి దాన్ని ప్రాచీన కాలం నుంచి కూడా మన పెద్దలందరూ కూడా ఈ పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. రేపటి రోజున స్వామివారిని పెండ్లి కుమారుడుగా అదేవిధంగా మన తల్లి రాజ్యలక్ష్మి తల్లిని పెళ్లి కుమార్తెగా అలంకరణ చేసి స్వామివారికి అభిషేకం చేసి అలంకరణగా చేసి మనందరం కూడా ఆ యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకుంటాం. పెండ్లి కుమారుడు అంటే స్వామివారు ప్రతి సంవత్సరం పెళ్లి అంటే మనకి ఒక మానవులకి ఒక సంవత్సరం పెళ్లి అంటారు కదా బాధ. భగవంతుడు అందరి కోసం కూడా చేసేది భగవంతుడు
మన అందరి కోసం ప్రతినిత్యం కూడా స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రం కూడా స్వామివారికి ప్రతినిత్యం కూడా కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఇటువంటి ఈ ఉత్సవాల్లో ఈ యొక్క పెళ్లి కుమారుడు రోజున ఆ యొక్క స్వామివారు మన అందరి యొక్క కోరికలు నెరవేర్చడానికై స్వామి ఉంటారు ఆ రోజున. అటువంటి ఆ పెండ్లి కుమారుడు ఉత్సవంలో ఉంటే ఆ పెండ్లి కుమారుడి మోహన నారసింహుడు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి మన దర్శనం చేసుకుంటే మనకి పితృదోషాలుండి పిల్లలకి వివాహం జరగటం కొద్దిగా లేటుగా జరుగుతూ ఉంటాయి కొన్ని దోషాల వల్ల. అటువంటి దోషాలన్నీ కూడా పోయి ఆ స్వామి యొక్క దర్శన భాగ్యంతో మనందరికి పిల్లలకు కూడా వివాహం జరుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెప్తాయి. ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని మన మంగళాద్రి క్షేత్రంలో మాత్రమే మన స్వామివారికి ఈ పెండ్లి కుమారుడు ఉత్సవం అనేది అన్ని దేవాలయాల్లో కూడా కొన్ని చోట్ల ఇటువంటి కార్యక్రమం ఉండదు. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో మన పెద్దలందరూ కూడా ఆ యొక్క స్వామివారిని మనందరం కూడా కలిసి పెండ్లి కుమారుడుగా చేసుకొని మనందరం కూడా దీన్ని ఒక ఉత్సవంగా చేసి వేడుకని అత్యంత గొప్పగా చేసుకునే ఉత్సవం ఈ పెండ్లి కుమారుడు ఉత్సవం. ఇది కూడా ఒక వేడుక అనమాట. మనం మానవులు మనం వివాహం చేసిన వేడుకగా ఎట్లా చేస్తాం, అదేవిధంగా స్వామివారిని కూడా మనం ఈ యొక్క వేడుకగా పెండ్లి కుమారుడు ఉత్సవం చేసి రేపు ఉదయం స్వామివారికి తెల్లవారుజామునే 5 గంటల తీర్థ బిందు తీసుకురావటం ప్రాతకాలార్చన జరిగిన తర్వాత 7 గంటలకి మన మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారు ఈ స్వామివారికి ఈ పెళ్లి కుమారుడు ఉత్సవం రోజున వాళ్ళ సంఘం తరపున అందరూ కలిసి స్వామివారికి వస్త్రాలు తీసుకురావటం, అభిషేకానికి కార్యక్రమానికి కావాలని తీసుకొని వచ్చి స్వామివారి పెళ్లి కుమారుడు ఉత్సవానికి వాళ్ళు దానికి స్వామి యొక్క కైంకర్యంలో ఆ సంఘం వాళ్ళు పాల్గొంటారు. అది రేపు ఉదయం పూట స్వామివారిని 8 గంటల నుంచి అభిషేకం జరిగిన తర్వాత సుమారుగా 10 గంటల సమయంలో స్వామివారి పెళ్లి కుమారుడు చేయడం జరుగుతుంది. ఆ సమయంలో కూడా భక్తులందరూ వచ్చి ఆ స్వామిని దర్శన భాగ్యాన్ని చేసుకోండి, స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. రేపు రాత్రి 7 గంటల నుంచి స్వామివారు తీర్థగోష్ఠి అయిన తర్వాత ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడుగా రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి తల్లి ఇద్దరు కూడా పెళ్లి కుమార్తెలుగా స్వామివారి దగ్గర రాలేనటువంటి భక్తులు కూడా నేనున్నాను మీ అందరికీ అని చెప్పి స్వామి యొక్క అభయం ఇస్తూ, నా పాదాలను మీ అందరూ కూడా ఎవరైతే ప్రతినిత్యము సేవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను అభయం ఇస్తున్నా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని చెప్పి స్వామి యొక్క అభయాస్తం ఒక పక్కన ఉంటుంది, వరదాస్తంగా స్వామి పాదాలు చూపిస్తూ ఉంటారు. అటువంటి నారసింహ స్వామి రేపు పెండ్లి కుమారుడిగా పురవీధుల్లో కూడా స్వామి వస్తున్నారు కాబట్టి లేవలేని వాళ్ళు కానీ, అదేవిధంగా ఏదన్నా ఉద్యోగరీత్యా కానీ ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క సమయంలో స్వామి వస్తున్నారు కాబట్టి పురవీధుల్లో ఆ యొక్క మలుపుల దగ్గరికి వచ్చి మీ అందరూ కూడా దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామి యొక్క కృపాకటాక్షాల పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఇది బ్రహ్మచే నిర్వర్తించిన ఉత్సవం కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవం అని చెబుతారు. ఇది అత్యంత వైభవపేతంగా స్వామివారికి ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం స్వామివారికి పాల్గొన్న పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ చంద్రగ్రహణం ఏర్పడటం మామూలుగా అయితే పౌర్ణమి రోజు చంద్రగ్రహాలు రాత్రి పూట కానీ తెల్లవారుజామున కానీ ఏర్పడుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మన స్వామివారి ఉత్సవాలు కూడా ఎక్కడ నిరాటంగా జరుగుతుంది, ఆటంకం లేకుండా అన్ని కూడా జరుగుతుంది. గత కొంతకాలంలో ఇట్లా చంద్రగ్రహణం వచ్చింది కానీ అర్ధరాత్రి పూట 3 గంటలకు వచ్చింది కాబట్టి మనకి స్వామి యొక్క దివ్య రథోత్సవాన్ని 4 గంటల లోపల మన కార్యక్రమాన్ని చేసుకొని స్వామివారి మళ్ళీ యథాస్థాన స్వామి యొక్క దేవాలయంలోకి ప్రవేశింపజేశాం. కానీ ఈ సంవత్సరము అది మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అది సాయంత్రము మళ్ళీ 6 గంటల 26 నిమిషాల దాకా ఉంది. అందువల్ల ఆ సమయంలో ఈ యొక్క చంద్రగ్రహణం పట్టేటువంటి సమయంలో 6 గంటల ముందు దేవాలయాలన్నీ కూడా మూసేయాలి కాబట్టి స్వామివారికి ముందు రోజున రాత్రిపూట కళ్యాణోత్సవం ఉంది కాబట్టి అది 12 గంటల నుంచి 2 గంటల స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత స్వామివారి యొక్క అక్కడ భక్తులు దర్శనమైన తర్వాత స్వామివారి యొక్క బంగారపు గరుడ వాహనం మీద 3 గంటల నుంచి 4 గంటల లోపల ఈ యొక్క స్వామివారి యొక్క మాడ వీధులలో ప్రాకార ప్రదర్శన చేసుకుంటూ స్వామి భక్తులందరూ దర్శనం తిరిగి దేవాలయంలో ప్రవేశిస్తారు. స్వామివారు వచ్చిన తర్వాత మళ్ళీ
ఆయనకు ప్రతినిత్యం జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే కూడా మళ్ళీ 4:30 నుంచి తీర్థ బిందు తీసుకురావటం, స్వామివారి ప్రాతకాలార్చన చేయటం, అదేవిధంగా మళ్ళీ 5 నుంచి 6 లోపల స్వామివారికి తీర్థగోష్ఠి జరగటం, మళ్ళీ ఈ యొక్క 6 గంటల లోపల గ్రహణం నుంచి ముందు 6 గంటల లోపల వండినటువంటి పదార్థాలు స్వామివారికి కానీ నివేదన చేయం కాబట్టి మనకు కానీ తినం కాబట్టి టైం 9 గంటల వరకే మనకి ఈ యొక్క సమయం ఉంది కాబట్టి స్వామివారికి మళ్ళీ తీర్థగోష్ఠి అయిన తర్వాత 6 గంటల నుంచి 6:30 లోపల స్వామివారికి మహన్నివేదన కార్యక్రమం చేసుకొని స్వామివారు భక్తులందరికీ కూడా ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని ఇస్తానికి స్వామి రథం దక్షిణ ముఖంలో వంటి రథం కేశవం ఋత్వ అంటే ఆ రథం మీద కేశవుడైనటువంటి మన మంగళాది లక్ష్మీ నరసింహ స్వామి వారు దక్షిణ ముఖంగా మనందరికీ కూడా దక్షిణ భాగ్యాన్ని ఇస్తారు. అటువంటి దక్షిణ ముఖంగా ఆ రథం పైనటువంటి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ రహితం అంటే మళ్ళీ మనకి జన్మ ఉండదని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆయన ప్రతి సంవత్సరం మనందరి దగ్గరికి వచ్చి స్వామి దర్శన భాగ్యాన్ని మనకి ఇస్తున్నారు. కానీ ఈ సంవత్సరం మనకి చంద్రగ్రహణం రావటం వల్ల స్వామివారి దర్శన భాగ్యాన్ని మనందరం కూడా 6:30 నుంచి 7:30 లోపల స్వామివారి యొక్క దేవాలయం వద్దకు వచ్చి ఆ దివ్య రథం పైనటువంటి రాజ్యలక్ష్మి జంతులక్ష్మి సమేతుడై శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క కృపా కటాక్షాలు పొంది మీరు మీ కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతో విరజిల్లాలని చెప్పేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇటువంటి వాటిల్లో ఎవరికి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి భక్తుడికి కూడా ఎక్కడున్నా సరే స్వామి కనిపించే విధంగా అందరికీ కూడా భక్తులు కనిపించాలని మా యొక్క కార్యనిర్వాహక గారు అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారు భక్తులందరికీ కూడా స్వామి దర్శన భాగ్యాన్ని కలిపే విధంగా ఆయన యొక్క పర్యవేక్షణలో ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ చక్కగా వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోండి. ప్రతి ఒక్క భక్తుడు కూడా మన హైందవ ధర్మ ప్రకారంగా మన యొక్క ప్రాచీన కాలం నుంచి మన స్వామివారిని మన పెద్దలు ఏ విధంగా అయితే సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామిని ధరించుకున్నారో అదే విధంగా చక్కగా మన హైందవ ధర్మ ప్రకారంగా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి ఎదుటిన తిలకం ధరించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి. వారి యొక్క కృపా కటాక్షాలను అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. జై నారసింహ, జై జై నారసింహ.